Hi guys, welcome to Money Purse. Sir, budget lo మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి బంపర్ అనౌన్స్మెంట్ చేశారు. 12 లక్షల ఇన్కమ్ వరకు మనం ఎటువంటి ట్యాక్స్ పే చేయక్కర్లేదు గైస్. అదే ఎంప్లాయీ అయినట్టయితే స్టాండర్డ్ డిడక్షన్ కూడా యాడ్ చేసినట్టయితే 12,75,000 వరకు మనం ఎటువంటి ట్యాక్స్ పే చేయక్కర్లేదు. ఇది ఎలాంటి అనౌన్స్మెంట్ అంటే మీకు కొన్ని నెంబర్స్లో పెట్టి చూపిస్తాను చూడండి. లాస్ట్ ఇయర్ మన దేశంలోని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన జనాభా 7.5 కోట్ల మంది అయితే అందులో అప్రాక్సిమేట్లీ 6.5 కోట్ల మంది ఈ 12 లక్షల ఇన్కమ్ లోపల వాళ్ళే, అంటే 87% ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన ఇండియన్స్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లోని ఎటువంటి ట్యాక్స్ పే చేయక్కర్లేదు. ఇంతకన్నా బ్యూటిఫుల్ అయి ఉంటుంది. అండ్ 12 లక్షల ఇన్కమ్ అంటే ఆల్మోస్ట్ అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి చాలా పెద్ద రిలీఫ్ పొందినట్టే. ఏదైతే డబ్బులు మిగిలితే వాటిని మీ ఫ్యూచర్ గోల్స్, పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ, మీ రిటైర్మెంట్ కోసం కానీ, లేకపోతే వేరే అవసరాల కోసం కానీ వాటి గురించి అయితే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కొన్ని క్లారిటీలు అయితే ఇవ్వాలి. నవ్వు 12 లక్షల వరకు ఎగ్జామ్షన్ ఉన్నది కదా, లెట్స్ సే మీ ఇన్కమ్ 16 లక్షలు అనుకోండి, ఆ 4 లక్షల మీద ట్యాక్స్ కట్టాలా? రియల్ క్యాల్కులేషన్ ఏంటి? అండ్ అలాగే చాలామంది హోమ్ లోన్ పే చేస్తుంటారు, ఇన్సూరెన్స్ పాలసీలు పే చేస్తుంటారు. నా ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో నా ఎగ్జామ్షన్స్ పొందేవారు. ఇప్పుడు ఈ న్యూ ట్యాక్స్లోని ఈ బెనిఫిట్స్ అన్ని ఇస్తున్నారు కాబట్టి మనం అన్ని ఇగ్నోర్ కొట్టి న్యూ ట్యాక్స్కి షిఫ్ట్ అయిపోవాలి. మీ పర్సనల్ ఇన్కమ్ బట్టి మీకు ఏది బెస్ట్ అవుతుంది క్యాల్కులేషన్ ప్రకారం నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ వీడియోలో చూడండి. మీ ఇన్కమ్ బట్టి మీరు ఏ డెసిషన్ తీసుకోవాలన్నది మీకు ఒక క్లారిటీ అయితే ఈ వీడియోలో వచ్చేస్తుంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, ఈ బడ్జెట్ స్టేట్మెంట్లోని ఆవిడ స్టేట్మెంట్ మాత్రమే కాకుండా కిందకి వెళ్ళి మేము మొత్తం చదివిన తర్వాత కొన్ని షాకింగ్ థింగ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎవరైతే ఇన్సూరెన్స్ పాలసీలు కడతారో స్మార్ట్గా ఆవిడ స్కిప్ కొట్టేశారు కానీ బాంబులే వేశారు. సో వాటి రిలేటెడ్గా మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా, ఆ కీ అనౌన్స్మెంట్స్ ఏవైతున్నాయి ఈ ట్యాక్స్ క్యాల్కులేషన్తో పాటు వాటి గురించి కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అలాగే ఈ వీడియోలో ఏదైతే మీకు ఎక్సెల్ క్యాల్కులేటర్ చూపించిపోతుందో ఆ క్యాల్కులేటర్ని కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఇంత ఫాస్ట్గా మీ ముందుకి క్యాల్కులేషన్స్తో తీసుకొచ్చిన మన టీం ఏదైతే ఎఫర్ట్ పెట్టారో ఎఫర్ట్స్ నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. క్యాల్కులేషన్లోకి వెళ్ళే ముందు ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. మన వ్యూవర్స్లో ఎంతమంది 12 లక్షల లోపల ఇన్కమ్ వాళ్ళు ఉన్నారు? 12 లక్షల కన్నా ఎక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం. సో మీరు ఏ స్లాబ్లోకి వస్తున్నారు? లెస్ దెన్ 12 lakhs, మోర్ దెన్ 12 lakhs అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెంటనే ఫటాఫట్ క్యాల్కులేషన్స్లోకి వెళ్ళిపోదాం పదండి. నా స్ట్రైట్ అవే క్యాల్కులేషన్లోకి వెళ్ళిపోతాం. మీకు ఓల్డ్ ట్యాక్స్ వర్సెస్ న్యూ ట్యాక్స్ ఏది బెనిఫిషియల్, ఎగ్జామ్షన్స్ ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత మీ అంతటా మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా నేను చూపిస్తాను. దానికన్నా ముందు ఈ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లోనే యాక్చువల్లీ స్లాబ్స్ అయితే చేంజ్ చేశారు ఈసారి బడ్జెట్లో. అది కూడా బెస్ట్ థింగ్ అన్నమాట. ఇంతకుముందు న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో 3 లక్షల ఇన్కమ్ వరకు ఎటువంటి ట్యాక్స్ ఉండేది కాదు, దాన్ని ఇప్పుడు 4 లక్షల వరకు పెంచారు. అండ్ మిగిలిన స్లాబ్ చేంజెస్ ఏవైతున్నాయి 5%, 10%, 15% స్లాబ్ చేంజెస్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను 12 లక్షల లోపల ఇన్కమ్ ఉన్నట్టయితే మనం ఎటువంటి ట్యాక్స్ పే చేయక్కర్లేదు. అదే ఎంప్లాయీ అయినట్టయితే స్టాండర్డ్ డిడక్షన్ కూడా తీసుకున్నట్టయితే 12,75,000 వరకు మనం ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ న్యూ స్లాబ్స్ ఏవైతే చేంజ్ చేస్తారో లెట్స్ సే 12,75,000 కన్నా ఇన్కమ్ ఎక్కువ ఉన్నదనుకోండి, వాళ్ళకి ఎంత బెనిఫిట్ వస్తుందో చూద్దాం. నేను హైయర్ ఇన్కమ్ వేస్తాను. ఓకే, ఒక 30 లక్షల ఇన్కమ్ వేద్దాం. ఒక పర్సన్ 30 లక్షల ఇన్కమ్ సంపాదిస్తున్నాడు అనుకోండి. పాతప్పుడు యాక్చువల్ తనకి 5,90,000 ట్యాక్స్ పడేటట్టయితే ఇప్పుడు ఏదైతే స్లాబ్స్ చేంజ్ చేశారో తను 4,75,800 రూపాయలు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది అన్నమాట. సో ఈ స్లాబ్స్ చేంజ్ చేయడం వల్ల ఈవెన్ హైయర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి కూడా డెఫినెట్లీ బెనిఫిట్ అయితే వస్తుంది. నౌ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది వీడియో, మీలో చాలా మందికి ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి అండ్ అలాగే హోమ్ లోన్ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇంకా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఫాలో అవడం బెటరా, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఫాలో అవడం బెటరా, మీ ఇన్కమ్ బట్టి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి. నో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ షీట్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ నేమ్ ఇక్కడ ఇన్పుట్ చేయండి. ఏజ్ ఇన్పుట్ చేయడం అయితే మ్యాండేటరీ. నేను ఇక్కడ 35 years అయితే ర్యాండమ్గా ఇన్పుట్ చేశాను. పేరెంట్స్ ఏజ్ ఇన్పుట్ చేయడం కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే పేరెంట్స్ పేరు మీద మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రపోజ్ చేశారనుకోండి మీరు అక్కడ ఎగ్జామ్షన్ పొందొచ్చు కదా. ఒకవేళ పేరెంట్స్ ఏజ్ సీనియర్ సిటిజన్ అయినట్టయితే మీకు ఆ లిమిట్ అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ 62 years, నేను యాక్చువల్లీ అన్ని మ్యాక్సిమం లిమిట్స్ తీసుకున్నాను. ఎందుకంటే మ్యాక్సిమం లిమిట్ ఒక పర్సన్ స్ట్రెచ్ చేసినా కూడా మనకి ఓల్డ్ ట్యాక్స్ బెటర్ అవుతుందా లేకపోతే న్యూ ట్యాక్స్ బెటర్ అవుతుందా అని చూపిస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందని మ్యాక్సిమం స్ట్రెచ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. నేను ఇక్కడ యాన్యువల్ ఇన్కమ్ విషయంకి వచ్చేసరికి 12 లక్షల లోపల ఎలాగే ఎగ్జామ్షన్ ఉంటుంది కాబట్టి హైయర్ ఇన్కమ్ చూపిస్తేనే కదా మీకు అర్థమవుతుంది. అందుకని నేను ఇక్కడ 20 లక్షల ఇన్కమ్ అయితే ఇన్పుట్ చేశాను. నువ్వు ఇక్కడ ఏటీసీ ఎగ్జామ్షన్స్ ఏవైతే దీంట్లో మనకి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, దానికి 25,000 కడుతున్నారు అనుకోండి. ఆ ఎగ్జాక్ట్ ప్రీమియం అమౌంట్ ఏదైతే ఉన్నదో అది ఇక్కడ ఇన్పుట్ చేసండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి, మొత్తం క్యాలిక్యులేషన్ చూసిన తర్వాత మీకు ఒకవేళ న్యూ ట్యాక్స్ రెజ్యూమే బెటర్ అని అనిపిస్తుంది అనుకోండి, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ బెటర్ కదా, నేను ఇన్సూరెన్స్ ప్రీమియంలు అవి ఎందుకు కట్టాలని చెప్పి ఆపేయద్దే, అలాంటి తప్పు మాత్రం చేయదే. అండ్ ఒకవేళ ఎవరైనా కూడా ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఈ రెండు మస్ట్ అండ్ షుడ్. మనం ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా కూడా ప్రతి ఒక్కళ్ళు ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ థింగ్
టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అండ్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనమాట. ఒకవేళ మీ దగ్గర టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేని పక్షంలో మీ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఏ టర్మ్ ఇన్సూరెన్స్ బెస్ట్ అవుతుంది అండ్ అలాగే ఏ హెల్త్ ఇన్సూరెన్స్ బెస్ట్ అవుతుంది అన్నది చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఈ కన్ఫ్యూజన్ క్లారిఫై చేయడానికి మనకి డిటో టీమ్ అయితే ఉన్నారు. డిటో టీమ్ తెలుగులోనే మనకి మీకు ఒకవేళ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏదైతే టైం ఇస్తారో ఆ టైం బట్టి మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నట్టయితే ఆ టైంకి వాళ్ళు కాల్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర మ్యాండేటరీగా మనం పాలసీ తీసుకోవాలంటే అలాంటి మ్యాండేటరీ ఏం లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు స్పామ్ కూడా చేయరు. వేరేస్ మిగిలిన అదర్ ప్లాట్ఫామ్స్లో ఏంటంటే ఒకసారి నెంబర్ ఇచ్చామంటే చచ్చామే. వేరేస్ ఇక్కడ అలా కాదు, వాళ్ళు స్పామ్ కూడా చేయరు. మళ్ళీ మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నప్పుడే ఆ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాల్ చేసి మీకు మిగిలిన అదర్ ఫర్దర్ డాక్యుమెంటేషన్ ఇవన్నీ ఏవైతే ఫినిష్ చేయాల్సి ఉంటాయో అవన్నిటిని కూడా హెల్ప్ చేస్తారు. ఈ డిటో వాళ్ళు యాక్చువల్లీ మనకి పాలసీ రిలేటెడ్ డెసిషన్ మేకింగ్లో మాత్రమే కాదు, ఈవెన్ క్లెయిమ్ వచ్చినప్పుడు క్లెయిమ్ రిలేటెడ్గా కూడా వాళ్ళు సపోర్ట్ అయితే చేస్తారన్నమాట. ఇంత రెగ్యులర్గా టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మాట్లాడుతున్నా కూడా ఇంకా ఇండియాలోని 83% మంది జనాభాకి టర్మ్ ఇన్సూరెన్సే లేదు. సో ఎవరి దగ్గర అయితే టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు తప్పకుండా డిటో ఒక అడ్వైజర్తో మీ అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకోండి. కింద కామెంట్ సెక్షన్ లింక్ ఉంచుతాను. ఈ సండే రోజు మిస్ అవ్వకుండా మీ అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం మనం ఇన్పుట్ చేసిన తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది కదా, దాని రిలేటెడ్గా లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 రూపాయలు మీరు ఫీజులు పే చేస్తున్నారు అనుకోండి. ఆ అమౌంట్ ఇక్కడ ఇన్పుట్ చేయండి. అండ్ ఈఎల్ఎస్ఎస్లో 1,50,000 రూపాయలు ఇన్పుట్ చేస్తున్నారు అనుకోండి, అది ఇన్పుట్ చేయండి. ఇక్కడ మీరు ఎంత హైయెస్ట్ అమౌంట్ ఇన్పుట్ చేసినా కూడా మాక్సిమం ఏటీసీలో మనకి ఎగ్జామ్షన్ 1,50,000 వస్తుంది కాబట్టి మనకు ఆ 1,50,000 తీసుకుంటుంది. ఎన్పిఎస్లోని మీరు ఇంకొక 50,000 రూపాయలు సేవ్ చేస్తున్నారు అనుకోండి, ఆ 50,000 రూపాయలు కూడా మీరు ఇక్కడ ఇన్పుట్ చేయండి. కిందకి వెళ్ళినట్టయితే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మీరు ఒక 25,000 రూపాయలు ప్రీమియం కడుతున్నారు అనుకోండి, ఆ 25,000 ఇక్కడ ఇన్పుట్ చేయండి. అండ్ పేరెంట్స్ పేరు మీద ఒక 50,000 రూపాయల వరకు మీరు ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నారు అనుకోండి. యాక్చువల్లీ మీకు పేరెంట్స్ పేరు మీద 60 years అబోవ్ వాళ్ళ ఏజ్ ఉన్నట్టయితే ఈ 50,000 వరకు మీకు ఎగ్జామ్షన్ అయితే వస్తుంది అనమాట. టోటల్గా 80Dలో మీకు 75,000 ఎగ్జామ్షన్ వస్తుంది. అండ్ అలాగే హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఒక 2 లక్షల రూపాయలు మీకు ఎగ్జామ్షన్ వస్తుంది అనుకోండి, ఆ 2 లక్షల రూపాయలు ఇన్పుట్ చేసేస్తున్నాను. అండ్ స్టాండర్డ్ డిడక్షన్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లోని 50,000 వరకు లిమిట్ అన్నమాట. సో 50,000 రూపాయలు ఇన్పుట్ చేశాను. మిగిలిన ఎగ్జామ్షన్ తీసుకుంటే ఆ పర్సన్ బతకాలి కదా, సో బతకడానికి డబ్బులు అయితే ఉండవు అన్నమాట. సో అందుకని వదిలేసి మ్యాక్సిమం ఒక పర్సన్ తీసుకోగలిగిన డిడక్టబుల్స్ అయితే ఇవ్వమాట. ఇవన్నీ తీసుకున్న తర్వాత తన నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 14,75,000 అయితే అవుతుంది. బయట ఇంకొక ఎగ్జామ్షన్ మర్చిపోయింది, చాలామంది కామన్గా తీసుకునేది హెచ్ఆర్ఏ ఉంటుంది కదా, ఆ హెచ్ఆర్ఏ కూడా 96,000 ఎగ్జామ్షన్ పొందుతున్నారు అనుకోండి, దాన్ని కూడా తీసుకుందాం. ఇప్పుడు నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 13,79,000 రూపీస్ అయితే అవుతుంది. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారం మనకి 13,79,000 రూపీస్ అయినట్టయితే మనం ట్యాక్స్ పే చేయాల్సింది 2,35,248 రూపాయలు అన్నమాట. అవి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ప్రకారం మనకి నెక్స్ట్ ఫైనాన్షియల్లోని మనం సేమ్ ఇన్కమ్కి ట్యాక్స్ పే చేయాల్సింది కేవలం 1,92,400 మాత్రమే. సో మనం ఒక పర్సన్ తీసుకోగలిగిన మ్యాక్సిమం డిడక్టబుల్స్ అన్నీ తీసుకున్నా కూడా కొత్తగా ప్రవేశపెట్టిన న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లోని స్లాబ్స్ ఏవైతే అవే మనకు బెనిఫిషియల్ అయితే అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం అని చెప్పి 20 లక్షలు చూపించాను కదా, మీ ఇన్కమ్ కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ అయినట్టయితే మీ ఎగ్జాక్ట్ ఇన్కమ్ ఏదైతే ఉన్నదో ఆ ఇన్కమ్ అండ్ అలాగే డిడక్టబుల్స్ ఏవైతే ఉన్నాయో మీరు అవైల్ చేసుకుని అవన్నీ కూడా ఇన్పుట్ చేసుకుని మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఏది బెనిఫిషియల్ అయినట్టయితే ఆ ట్యాక్స్ రెజ్యూమ్ చూస్ చేసుకోవడం అయితే బెస్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను చూడండి, ఈ బడ్జెట్లోని కొన్ని అనౌన్స్మెంట్ అయితే చేయలేదు కానీ కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ అయితే తీసుకున్నారని చెప్పాను కదా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు వీడియోని లైక్ చేశారా? బై ది వే లైక్ చేయడం మర్చిపోయినట్టయితే తప్పకుండా లైక్ చేయండి గైస్. ఇంత ఫాస్ట్గా మీకు ఇంత అడ్వాన్స్ క్యాలిక్యులేటర్లు తయారు చేసి ప్రొవైడ్ చేస్తే మన ఛానల్లోనే సో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం, అది కూడా మిగిలిన వాళ్ళందరూ ఛార్జ్ చేస్తుంటారు. సో ఇంత ఎఫర్ట్ పెడుతున్నాం, మేము అడిగేది ఒకటే ఛానల్లోని వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీరు మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఆ కీ చేంజెస్ గురించి మనం డిస్కస్ చేసుకునే ముందు మీకు ఇంట్రోలోని ఒక విషయం అయితే చెప్పాను. యాక్చువల్లీ 16 లక్షల ఇన్కమ్ ఉన్నట్టయితే మనకి ఇన్కమ్ క్యాలిక్యులేషన్ ఎలా అవుతుంది అని చెప్పి చూపిస్తా అని చెప్పి అది కూడా చూపించేస్తాను, ఎందుకైనా మంచిది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 16 lakhs ఇన్కమ్ ఉన్నదనుకోండి, ఒక పర్సన్కి స్టాండర్డ్ డిడక్షన్ 75,000 తీసుకున్నాడు. ఇలాంటి కేసులోని తను ట్యాక్స్ పే చేయాల్సింది 1,24,000 రూపాయలు అవుతుందన్నమాట. అక్కడ ఏంటంటే మనకు ఆ 12,75,000 ఎగ్జామ్షన్ రాదు. మన స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్లాబ్స్ ప్రకారం మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 75,000 డిడక్షన్ అయితే వస్తుంది, స్టాండర్డ్ డిడక్షన్. అది తీసాక మనకి నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 15,25,000 ఏదైతే ఉన్నదో దాన్ని ఈచ్ స్లాబ్ వైజ్ ఏదైతే క్యాలిక్యులేషన్ ఉందో ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే తీసుకుంటారు. ఇది క్యాలిక్యులేషన్స్ విషయంకి వచ్చినట్టయితే ఆ ఇంపార్టెంట్ చేంజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ క్యాలిక్యులేటర్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఈ వీడియో
వీడియో అప్లోడ్ చేసే ముందు షేర్ చేస్తాను. మీరు ఒకవేళ ఈ వీడియోని మేము అప్లోడ్ చేసిన ఒక 1 మంత్ తర్వాత 6 మంత్స్ తర్వాత చూస్తున్నారనుకోండి, అప్పుడు మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్లోని చాలా ఫైల్స్ ఉంటాయి కాబట్టి మన వాట్సాప్ ఛానల్ కూడా ఉన్నది. అక్కడ చాలా తక్కువ ఫైల్స్ అయితే షేర్ చేస్తుండో అక్కడ కూడా షేర్ చేస్తాను. ఒకవేళ టెలిగ్రామ్ ఛానల్ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్టయితే ఫైల్ సెక్షన్లోకి వెళ్ళి బడ్జెట్ 2025 ట్యాక్స్ క్యాలిక్యులేటర్ అని చెప్పి మీరు సెర్చ్ కొట్టారనుకోండి ఫైల్ సెక్షన్లోని మీకు ఈ క్యాలిక్యులేటర్ అయితే దొరికేస్తే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మన వాట్సాప్ ఛానల్ ఒక లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంచుతాను, దాని మీద క్లిక్ చేసి ఛానల్ ఫాలో అయినా కూడా సరిపోతుంది. ఈ కీ చేంజెస్ ఏవైతున్నాయో వాటిలో మనం మాట్లాడబోయే ఫస్ట్ ఇంపార్టెంట్ చేంజ్, దీని గురించి బడ్జెట్ స్పీచ్లోని అనౌన్స్ చేయలేదు కానీ ఆ డాక్యుమెంట్లో మనం కిందకి వెళ్ళి చదివినట్టయితే క్లియర్గా మెన్షన్ చేస్తారన్నమాట. ఇది వెల్కమ్ మూవ్ కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే యూలిప్ పాలసీలు ఏవైతున్నాయో యూలిప్ పాలసీలని యాక్చువల్లీ ట్యాక్స్ కట్టక్కర్లేదు, మీకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉండదు అని చెప్పి మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేసి చిన్న ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవైతే అమ్మేస్తున్నారు. దీనివల్ల చాలామంది లాక్ అయిపోతున్నారు అన్నమాట ఈ పాలసీలోని. నా యూలిప్ పాలసీస్ రిలేటెడ్గా ఏదైతే గెయిన్స్ ఉంటాయి ఆ గెయిన్స్ మీద ఇప్పుడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయితే కట్టాలి. దాని గురించి ఏదైతే క్లియర్గా మెన్షన్ చేశారో ఆ స్క్రీన్ షాట్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. ఇన్ఫాక్ట్ రేపు ఆస్క్ మనీ పర్ షో ఏదైతే దాంట్లోని యూలిప్ పాలసీస్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేశాను. దానిలో కూడా ఈ చేంజ్ని అయితే మీరు గుర్తుంచుకోండి, ఇది బడ్జెట్లో వచ్చిందన్నమాట. నెక్స్ట్ చేంజెస్ విషయంకి వచ్చేసరికి ఇవి టీడీఎస్ అండ్ టీసీఎస్ రిలేటెడ్ చేంజెస్ అన్నమాట. నువ్వు ఏదైతే ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉంటుందో 194A సెక్షన్ ఉన్నది కదా, దీంట్లోని సీనియర్ సిటిజన్స్కి ఇంతకుముందు వరకు 50,000 వరకు టీడీఎస్ అయితే ఉండేది కాదు, ఎగ్జంప్షన్ ఉండేది. దాన్ని 1 lakh వరకు అయితే ఇంక్రీజ్ చేశారు. మిగిలిన అదర్ పీపుల్కి 40,000 వరకు ఉండేది. ఈ లిమిట్ని ఇప్పుడు 50,000కి అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి డివిడెండ్స్ వస్తాయి కదా, దాని టీడీఎస్ రిలేటెడ్గా 194 సెక్షన్ ఏదైతే ఉన్నదో ఇంతకుముందు వరకు 5,000 వరకు లిమిట్ ఉండేది. ఈ లిమిట్ని ఇప్పుడు 10,000 వరకు అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ ఒకవేళ మీరు ఇన్సూరెన్స్ ఏజెంట్ అనుకోండి, మీకు ఇన్సూరెన్స్ కమిషన్ వస్తున్నట్టయితే 194D సెక్షన్ ఏదైతే ఉన్నదో దీంట్లోని 15,000 వరకు టీడీఎస్ ఉండేది కాదు ఇంతకుముందు వరకు, దాన్ని ఇప్పుడు 20,000కి అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్, ఇది చాలా మందికి అయితే అప్లికబుల్ అవుతుంది. రెంటల్ ఇన్కమ్ వస్తుంది కదా, సెక్షన్ 194I ఏదైతే ఉన్నదో ఇంతకుముందు వరకు 2,40,000 వరకు టీడీఎస్ అయితే ఉండేది కాదు, దాన్ని పర్ మంత్ 50,000 అంటే యాన్యువల్లీ 6 lakhs వరకు అయితే ఇంక్రీజ్ చేశారు. నెక్స్ట్ చాలా మందికి ఇంటర్నేషనల్ టూర్స్కి అయితే వెళ్ళాలని ఉంటుంది కదా, ఇంటర్నేషనల్ టూర్స్ ఎల్ఆర్ఎస్ రూట్లో ఏదైతే వెళ్తామో దాని ఒక టీడీఎస్ లిమిట్ 7 lakhs వరకు అయితే ఉంది, దాన్ని ఇప్పుడు 10 lakhsకి అయితే ఇంక్రీజ్ చేశారు. మేజర్లీ ఎక్కువ మందికి అప్లికబుల్ అయ్యే టీడీఎస్ అండ్ టీసీఎస్ రిలేటెడ్గా చేంజెస్ అయితే ఇవి గైస్. ఇంకా చాలా చేంజెస్ అయితే తీసుకొచ్చారు, మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఎవరి దగ్గర అయితే టర్మ్ ఇన్సూరెన్స్ ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదో వెంటనే డిటో ఒక అడ్వైజర్తో మీ అపాయింట్మెంట్ అయితే కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా ఫిక్స్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. తప్పకుండా టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా ఫాలో అవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.